హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మలయాళం ఫిలిం రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన సూత్రవాక్యం అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మలయాళం హీరో షైన్ టామ్ తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా తెలిసిన వ్యక్తి. నాని గారి సినిమా దసరా కానీ, నాగశౌర్య గారి రంగబలి కానీ, ఎన్టీఆర్ గారి సినిమా దేవరా కానీ, అలాగే రీసెంట్గా మన బాలయ్యబాబుతో డాకు మహారాజులో కానీ ఆయన మంచి రోల్స్ చేశారు. అయితే ఆయన హీరోగా నటించిన తాజా సినిమా మలయాళం సినిమా సూత్రవాక్యం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేరళలో ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్టో జేవియర్ సీఏగా పనిచేస్తూ ఉంటాడు. తన నిధులు నిర్వర్తించడంతో పాటు పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలకి పాఠాలు కూడా చెప్తూ ఉంటాడు. స్కూల్కి బంకు కొట్టి మరీ అతని పాఠాలు వినడానికి పిల్లలు వస్తూ ఉంటారు. దాంతో ఓసారి లోకల్ స్కూల్ టీచర్ నిమిష దీని గురించి కంప్లైంట్ ఇస్తుంది. క్రిస్టో జేవియర్ ట్యూషన్కి వచ్చే ఆర్య అనే అమ్మాయి మీద తన అన్నయ్య వివేక్ చేసుకుంటాడు. విషయం తెలిసి అన్నయ్యకి క్రిస్టో వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే వివేక్ మారడు. ట్యూషన్కి వచ్చే మరో అబ్బాయి అఖిల్ తన చెల్లెలతో స్నేహంగా ఉండడం చూసి సహించలేకపోతాడు. ఆర్యాని అఖిల్ని ఇద్దరిని గట్టిగా కొడతాడు. ఆ మర్నాడు నుంచి వివేక్ కనిపించకుండా మాయమైపోతాడు. వివేక్ తల్లిదండ్రులు తన కొడుకు ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి హైదరాబాద్ వెళ్ళాడని చెప్తారు. అయితే వివేక్ కనిపించకపోవడంతో అతని ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో జేవియర్ చేసిన ఇన్వెస్టిగేషన్లో మరో మర్డర్ కేసు బయటపడుతుంది. మరణించిన అమ్మాయి ఎవరు, వివేక్ కేసుతో ఆమెకి సంబంధం ఉందా లేదా, ఈ మిస్సింగ్ మర్డర్ కేసులో దోషులను క్రిస్టో జేవియర్ ఎలా పట్టుకున్నాడు, చివరికి ఏమైంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. తెలుగు హీరోలు పోలీస్ సినిమాలు చేస్తే ఎక్కువ యాక్షన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. పోలీస్ స్టోరీలో హీరోయిజాన్ని బాగా హైలైట్ చేయడం కామన్. హీరో హీరోయిన్స్కి మధ్య లవ్ ట్రాక్స్, సాంగ్స్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. కానీ మలయాళం ఇండస్ట్రీ మాత్రం అటువంటి రొటీన్ స్టోరీలకి చాలా దూరంగా ఉండి ఎంగేజింగ్ చేసే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఆ కోవకి వచ్చే సినిమానే ఈ సూత్రవాక్యం. సాధారణంగా పోలీసులు అంటే సామాన్య ప్రజలకి ఎప్పుడూ చిన్నపాటి భయం అయితే ఉంటుంది. పోలీసులతో కాస్త సరదాగా మాట్లాడేందుకు సందేహిస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా ఫ్రెండ్లీ పోలీస్గా క్రిస్టో జేవియర్ క్యారెక్టర్ ఈ సినిమాలో డిజైన్ చేశారు. అయితే పిల్లలకి క్రిస్టోకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ చాలా టైం అయితే తీసుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంటుంది. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ ఉంటుంది. బాగా స్లోగా వెళ్తున్న స్క్రీన్ ప్లే మధ్యలో ట్విస్ట్ మనకు అంత ఇంపాక్ట్ఫుల్గా కనిపించదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా మంచి జోష్లోకి వస్తుంది. మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ కేసుకు తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా చేశారు. సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్, షాక్ ఇచ్చే ట్విస్టులు పెద్దగా ఏలేవు. కానీ వివేక్ మిస్సింగ్ కేసు వెనక ఎవరున్నారో ప్రేక్షకులకి తెలిసిపోతుంది. కానీ తెరపై పోలీసులకి తెలియదు. అందువల్ల ఎప్పుడు ఎలా పట్టుకుంటారు అనే సిచ్యువేషన్స్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటాడు. మర్డర్ కేసు తెరపైకి తీసుకొచ్చి కథని కొత్త మలుపు తిప్పుతారు. ఫస్ట్ హాఫ్లో సీన్స్ కొన్నిటివి సెకండ్ హాఫ్లో లింక్ చేస్తూ ఉంటారు. ఆ విధానం చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కలర్ కరెక్షన్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అండ్ బీజిఎం స్టోరీకి రిలేటెడ్గా ఎంత కావాలో అంతవరకు బాగానే చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే క్రిస్టోగా షైన్ ఈ సినిమాలో చాలా బాగా చేశారు. హీరోయిన్గా విన్సీ తన పాత్ర పరిధి మేరకు ఎంత చేయాలో అంత చేశారు. మిగిలిన నటీనటులు కూడా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్తో అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ జోష్ మీద వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఎంగేజింగ్గా థ్రిల్లర్ సూత్రవాక్యం అనేది సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో ఇలాంటి సినిమాల్లో దోషి ఎవరన్నది ప్రేక్షకులకు ముందే అర్థమవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం మంచి సర్ప్రైజ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే సినిమా వేరే లెవెల్లో వచ్చి ఉండేది. అయినా సరే డిఫరెంట్ ఫిలిమ్స్ కోరుకునే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇది డెఫినెట్గా ఈ వీకెండ్కి వన్ టైం వాచబుల్ సినిమా అవుతుంది సూత్రవాక్యం. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.